అందరికి నమస్తే. మన తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త స్కీమ్ తెచ్చింది. ఆ స్కీమ్ ఏంటంటే ఇంటి వద్దకే బీర్లు. జనానికి వైన్ షాప్ పోవడానికి టైం పడుతుంది, పోయి బార్ అండ్ రెస్టారెంట్లో కూర్చొని తాగాలంటే చాలా దూరం పోవాల్సి వస్తుంది, ప్లస్ ఆడ ఎక్కువ ఛార్జెస్ పెట్టాల్సి వస్తుంది, ప్లస్ అక్కడ పోవాలంటే పోవాలి, కూర్చోవాలి, ఆయన ఎవరో ఆర్డర్ ఇవ్వాలి, ఆయన పోవాలి, తెచ్చి ఇవ్వాలి, గ్లాసులో పోసిస్తాడు, మెల్లగా టైం పడుతుంది. ఇప్పుడు ఛాయ్ ఎంత ఈజీగా తాగుతాం మనం. ఛాయ్ తాగాలనుకుంటే ఏముంది, జస్ట్ ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తే ఆ రోడ్డు మీద ఏనో దగ్గర ఛాయ్ దుకాణం ఉంటుంది, ఓ 10 రూపాయలు పెడితే ఆయన ఎంబడే ఛాయ్ పోసిస్తాడు, గరం గరం ఛాయ్ తాగేస్తాం, అయిపోయింది. ఇంకా ఇప్పుడు బీర్లు కూడా సేమ్ అంతే. బీర్ల కోసమని వైన్ షాపు ఎప్పుడో 10 గంటలకు తెరుస్తారు, అప్పటిదాకా చూడాల్సిన అవసరం లేదు. పండుగ నాడు బంద్ చేయాల్సిన అవసరమూ లేదు, ఏం లేదు. ఎప్పుడంటే అప్పుడు ఇంటి వద్దకే బీర్లు అనే స్కీమ్ తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గవర్నమెంట్. ఒక పక్క డ్రగ్స్, తర్వాత గంజాయి మీద మేము ఉక్కుపాదం మోపుతున్నాం, అవి తాగి యువత పాడవుతున్నారు, బీరు తాగేమో బాగుపడతారు. వీళ్ళ ఉద్దేశం అదే, బీరు తాగి బాగుపడతారు. ఈ స్కీమ్ ఏందో మొత్తం విషయాలు చెప్తా నేను. ఈ ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయం, ఈ నిర్ణయం జస్ట్ డబ్బుల కోసం, జస్ట్ గవర్నమెంట్కి ఇన్కమ్ పెరగడానికి, గవర్నమెంట్ డబ్బులు రావడానికి, జనాల ఆరోగ్యం పాడైనా సరే, యువత పాడైపోయినా సరే అని ఈ స్కీమ్ తీసుకొచ్చింది. ఈ వీడియోను కూడా షేర్ చేయండి. ఈ ఛానల్లో వచ్చే ప్రతి వీడియో మీకోసమే. సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ కూడా చేయండి. బీర్లంట, ఇప్పుడు బీర్లు మనకు సీసాలలో వస్తుంది, ప్లస్ రకరకాల బ్రాండ్లు ఉంటాయి, అవి వైన్ షాపుల్లో ఉంటాయి, టిన్నులు ఉంటాయి, అవి వైన్ షాపులు లేకపోతే బార్ అండ్ రెస్టారెంట్లే ఉంటాయి, మనకు అంతే తెలుసు కదా. వాడికి ఒక సిస్టమ్ ఉంటుంది, 10 గంటలకు ఓపెన్ చేయాలి, రాత్రి 10 గంటలకు ముయ్యాలి, లేకపోతే పండుగ పబ్బం వచ్చినప్పుడు కొన్ని పండుగలకు ముయ్యాలి, 26 జనవరి లాంటి అప్పుడు ముయ్యాలి, వినాయక నిమజ్జనం ముయ్యాలి. కానీ ఇప్పుడు వీళ్ళు తీసుకొస్తున్న కొత్త స్కీమ్లో ఎవరు ముయ్యాలని అవసరం లేదు. ఎక్కడ పెడతారంటే తెలుసా, ఇక్కడ నుంచి తెలంగాణలో బీరు తాగాలంటే బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళాల్సిన పని లేదు, వైన్ షాపులోనూ కొనుక్కోవాల్సిన అవసరం అంతకంటే లేదు. హోటళ్ళు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, పర్యాటక స్థలాలు ఎక్కడైనా దొరుకుతుంది. గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం. టిఫిన్ సెంటర్స్ అన్నారు చూసినావా, టిఫిన్ సెంటర్లు పొద్దుగాలనే ఉంటాయి. పొద్దుగాల నువ్వు 6 గంటలకే పోయి బీరు కొట్టచ్చు, ఇంకా నీళ్ళు తాగాల్సిన అవసరం లేదు. ఇంకా మన పోరగాలు ఉంటారు కదా, ఇంటర్మీడియట్ చదివే పోరగాలు, కొద్దిగా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన పోరగాలు, పాస్ అయిన పోరగాలు, డిగ్రీ చదువుతున్న పోరగాళ్ళు, ఇంకా పోరగాళ్ళు నీళ్ళు బంద్ చేసి బీర్లే తాగొచ్చు. కానీ ఎక్కడంటే అక్కడ ఇట్లా బ్యాగ్ వేసుకున్నారు పోవడం అంటే గ్లాసులో పోషిస్తారు, ఏమైనా గ్లాస్తో నెంబడే నింపిస్తారు. ట్యాప్ మనం నీళ్ళు కావాలంటే ట్యాప్ ఓపెన్ చేస్తాం కదా, నీళ్ళ ట్యాంక్ ఉంటుంది, నీళ్ళ ట్యాంక్లో నీళ్ళు పోసుకుంటాం, ఇట్లా ట్యాప్ ఓపెన్ చేస్తే నీళ్ళు వస్తాయి. సేమ్ ఇప్పుడు బీర్ కూడా అదే స్కీమ్ అనమాట. బీరు ఆ ట్యాంకులను నింపి పెడతారు. మీకు ఎంత కావాలి, ఒక గ్లాస్ కావాలన్నా ఎంత, 50 రూపాయల, 40 రూపాయల. ఇప్పుడు బీర్ కొనాలంటే 180 రూపాయలు కావాలి, అవసరం లేదు. ఒక గ్లాస్ 50 రూపాయలు, పోసుకో, పెట్టు, లేపు, తాగు, పో, ఛాయ్ తాగినట్టు, సింపుల్. కూరగాయల దుకాణాలుల్లా, టిఫిన్ సెంటర్లుల్లా, ఇక టిఫిన్ సెంటర్లు అమ్ముతారంట, వాళ్ళు తయారు చేసి పెట్టుకుంటారు అన్నమాట. బీర్ ఆ ట్యాంకులో పోసి పెట్టుకుంటారు, మనం అడగంగానే ట్యాబ్లోకి వెళ్ళి పోసి ఇస్తారు. ఇంకా దీనికి లైసెన్స్ అవసరం లేదు, లైసెన్స్ కూడా అవసరం లేదు. లైసెన్స్ అంటే మళ్ళీ పెద్ద కథ కార్ఖానా. బీర్ అమ్మాలంటే బార్ లైసెన్స్ కూడా అవసరం లేదు. వైన్ షాప్లో టెండర్లు వేయాల్సిన పనే లేదు. 1000 చదరపు గడువుల స్థలం ఉంటే చాలు, అంటే చిన్న సెటర్ ఉంటే చాలు. తర్వాత అక్కడ హోటల్లో రెస్టారెంట్ ఉంటే చాలు, అంటే ఏదో ఒక దందా నడుస్తుండాలి. ఓన్లీ బీర్ షాప్ అంటే ఇయ్యరు, ఎందుకంటే జనాలు రావాలి కదా. జనాలు ఆడికే వస్తారు, కూరగాయల షాప్కి వస్తాడు, కొద్దిగా టైం పడుతుంది కూరగాయల వన్నికే, అందులోపల ఒక గ్లాస్ బీర్ తాగుతాడు, సింపుల్. ఇంకా వెయిటింగ్ బస్ స్టాప్లో కాడ బస్ ఎక్కడికి టైం పడుతుంది, బీర్ తాగాలి. అట్లా తాగితే జనాలకు ఫుల్ బాగుపడతారనమాట. గంజాయి తాగితే లేకపోతే డ్రగ్స్ తింటే వాళ్ళ ఆరోగ్యాలు పాడవుతాయి, బీర్ తాగితే మాత్రం వాళ్ళ ఆరోగ్యాలు బాగుపడతాయి. ఏం స్కీమ్ ఇది, వీళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి సామి అంటే అవి పక్కన పెట్టి ఇక మైక్రో బ్రేవరీ అంటారంట వీళ్ళను. రాష్ట్ర వ్యాప్తంగా మైక్రో బ్రేవరీ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్తో పాటు, తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ అంటే తెలంగాణలో ముఖ్యమైన నగరాలన్నీ హైదరాబాద్తో సహా మొత్తంతో పాటు కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, మా జిల్లా కూడా ఉంది. మా జిల్లా ముఖ్యమంత్రి అదే అన్నాడు మొన్న, ఏది తెచ్చినా మామనాడు జిల్లాకు మొదటి ముద్ద పెడతా అని, అందుకే ఆడ పెడుతున్నట్టున్నాడు. ఆదిలాబాద్, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మైక్రో బ్రేవరీల ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది ఆల్రెడీ. ఈ నోటిఫికేషన్లో మేరకు
6 మున్సిపల్ కార్పొరేషన్లు ఇందాక నేను చెప్పిన మైక్రో బ్రేవరీల ఏర్పాటుకు గురువారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. 1,00,000 దరఖాస్తు రుసుము కట్టి ఈ నెల 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ డబ్బుల కోసం ఇదంతా 1,00,000 కట్టాలంట డిపాజిట్. ఆయా ప్రాంతాల పరిధిలోని బార్లు, ఎలైట్ బార్లు, క్లబ్బులు, పర్యాటక స్థలాలు అంటే చెరువు కట్టలు కూడా వస్తాయి. బహుశా మన చెరువు కట్టలు ఏమేమి వస్తావో అవి కూడా ఉండొచ్చు. హోటళ్ళు, రెస్టారెంట్తో పాటు నిబంధనల మేరకు అన్ని అనుమతులతో ఆహార పదార్థాలను అందజేసే సంస్థలు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇంకా నిమ్మలం కదా. ఇప్పుడు బార్కు పోయి సిట్టింగ్ చేయాలంటే టైం పడుతుంది. ఇంకా ఆన్నే ఆహార పదార్థాలు ఉంటాయి. ఆన్నే తలకాయ, పాయ, బేజా ఉంటుంది, బీర్ ఉంటుంది, వేసేసుకోవచ్చు. చేసుకునే అవకాశం కల్పించారు. జిహెచ్ఎంసీతో పాటు బోడుపల్, తర్వాత జవహర్ నగర్, పిర్జాదిగూడ, నిజాంపేట్, బడంగ్పేట్ కూడా వస్తుందట, బండ్లగూడ, జాగీర్, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేసుకునే దరఖాస్తులు నాంపల్లిలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. మిగిలిన 6 మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్కడికక్కడే ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ల కార్యాలయంలో ఇవ్వచ్చు. మరీ విశేషం ఏమిటంటే, దీనిలో ఇంపార్టెంట్ ఏమిటంటే, ఈ నోటిఫికేషన్ ప్రకారం ఎక్కడ ఎన్ని దరఖాస్తులు వచ్చినా అన్ని మైక్రో బ్రెవరేజ్లు మంజూరు చేస్తారు. ఇంత దరిద్రమా ఇది? మామూలుగా ఇక నువ్వు ₹1,00,000 పెట్టి అప్లికేషన్ చేసుకుంటే నీకు వచ్చేస్తుంది షాప్. ఇది లాటరీ తీసేది తగులుతుందో తగలదో ₹1,00,000 పోతాయని బెంగేం లేదు. వైన్ షాపులు ఇట్లా 2,00,000 3,00,000 పెడితే పోతాయని 2,00,000 3,00,000 చేస్తారు. దాంట్లో పోతే 3,00,000 పోతాయి. అట్టేం లేదంట. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి షాప్ ఇస్తారంట. మంచిగా ఉంది కదా. తాము పెట్టిన నిబంధనల మేరకు అన్ని అనుమతులు ఉంటే చాలంట. అయితే ఏడాదికి 5 లక్షల లైసెన్స్ ఫీజును చెల్లించాల్సి ఉంటుందని ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి. మంచిగా ఉంది. ఇంకా ఊకే ఛాయ్ టైం అని ఉంటాయి కదా చాలా రోడ్ల మీద, ఛాయ్ టైం, టీ టైం, ఇట్లా రకరకాల సేమ్ అంతకన్నా దారుణంగా ఉంటాయి. ఇప్పుడు ఛాయ్ హోటళ్ళ బదులు ఛాయ్ హోటల్ ఉండవు, ఇంకా బీర్ హోటల్స్ ఇంకా ఏడంటే ఉంటాయి. ఇంకా అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇస్తారంట. చూడు, ఎవరన్నా బిజినెస్ చేసుకునే వాళ్ళకి మంచి అవకాశమే. ఇంకా తాగుబోతులు మంచిగా తయారవుతారు. ట్రైనింగ్ అనమాట. ఫస్ట్ అందరు తాగేది మందు అలవాటు పడాలంటే ముందు బీర్లే తాగుతారు కదా. ఇక బీర్లు రెగ్యులర్ అనమాట. ఇంకా బంధు లేదు, గిఫ్ట్ లేదు, ఇంకా ఏముంటుంది ఒక మార్కెట్లో. ఇంకా అప్పుడే తాగొచ్చు అనమాట. ఒక ఛాయ్ బదులు ఇంకా ఛాయ్ హోటళ్ళకి ప్రమాదం. ఇప్పుడు ఛాయ్ హోటల్ బంద్ చేస్తారు. ఇంకా ఛాయ్ బదులు మందు తాగుతారు. ఇంత మంచి స్కీమ్ తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. దీని కింద మీ కామెంట్ కూడా చెప్పండి. ప్రభుత్వం నుంచి ప్రజలు ఈ స్కీమే కోరుకుంటున్నారా, ఇదే కావాలని కోరుకుంటున్నారా? డబ్బుల కోసం ప్రభుత్వం మరి ఇంత దిగజారిపోవాలన్నా? వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం మందు మీదే నడుస్తుంది అన్నారు. అసలు ఈ ప్రభుత్వం మందు మీద కాదు, మందులనే వాడి కొట్టుకుంటుంది గిలగిలగిల. అందరి జనాలకు అందుబాటులోకి మందు, ఇంటింటికి బీరు, మీ ఇంటి వద్దకే బీరు. అదే స్కీమ్ ఇది. ఆల్మోస్ట్ మీ డోర్ స్టెప్ ఇవ్వకపోవచ్చు, కేరళలో ఇచ్చినట్టు జొమాటోలో బుక్ చేస్తే రాకపోవచ్చు, కానీ ఇది ఈజీ. అట్లా పోతా ఓ బీర్ తాగొచ్చు, వస్తా బీర్ తాగొచ్చు, టెన్షన్ లేదు. దీనివల్ల జనాలు బాగుపడతారని ప్రభుత్వం తీసుకొచ్చిందేమో ఈ స్కీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.